డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ మూవీ మల్టీవర్స్‌ని బేస్ చేసుకొని వచ్చింది కాబట్టి కామన్‌గానే చాలా డౌట్స్ అయితే వస్తాయి. సో, వీడియో చేస్తాను ఏవైనా క్వెషన్స్ ఉంటే అడగండి అని చెప్తే చాలామంది చాలా క్వెషన్స్ అయితే అడిగారు. చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ ఉన్నాయి. లైక్ ఇంత జరుగుతున్న లోకి ఎందుకు రాలేదు? డెడ్‌పూల్ హ్యాపీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టైంలోని ఐరన్ మ్యాన్ ఇంకా బతికే ఉన్నాడా? ది మార్వెల్స్ మూవీలో చూపించిన పోస్ట్ క్రెడిట్‌లోని ఉన్న ఎక్స్‌మ్యాన్స్‌కి, మూవీకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఇలా చాలా క్వెషన్స్ అయితే అడిగారు. ఎవ్రీ క్వెషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నంబర్ 1, డెడ్‌పూల్‌కి, వోల్వరిన్‌కి అవెంజర్స్ గురించి ఎలా తెలుసు? దీన్ని ఆర్డర్ వైస్‌లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్, డెడ్‌పూల్. డెడ్‌పూల్ డైలాగ్స్‌లోని మనం అసలు లాజిక్స్ వెతకూడదు. ఓన్లీ మ్యాజిక్సే. ఎందుకంటే డెడ్‌పూల్ క్యారెక్టర్ ఎలాంటిదంటే ఒక ఆడియన్స్ గనుక మూవీలో ఉంటే ఎలా ఉంటది అన్నట్టు ఉంటది. సో, తనకి మన అవెంజర్స్ గురించే కాదు, డీసీలో ఉన్న జస్టిస్ లీగ్ గురించి కూడా తెలిసుంటది. అందుకే మనకి ప్రీవియస్ మూవీస్‌లో గనుక చూసుకుంటే బ్యాట్‌మ్యాన్ అని కూడా చాలా సార్లు అంటాడు. ఆల్సో స్పైడర్ మ్యాన్ గురించి కూడా తెలుసు. ఎందుకంటే తన క్యారెక్టర్ లైక్ ఏ ఆడియన్ లాంటిది. ఫోర్త్ వాల్‌ని బ్రేక్ చేస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా కామన్. వోల్వరిన్‌కి అవెంజర్స్ గురించి ఎలా తెలుసు? మీరు సేమ్ క్యాస్ట్ ఉండడం వల్ల కన్‌ఫ్యూజ్ అయ్యారో ఏమో! మనం వోల్వరిన్ మూవీస్‌లో చూసిన వోల్వరిన్ తిను కాదు. తిను వేరే యూనివర్స్‌కి సంబంధించిన వోల్వరిన్. ఆ యూనివర్స్‌లో ఎవరు ఎలా ఉంటారు అనేది మనకి అస్సలు తెలీదు. మేబీ ఆ యూనివర్స్‌లో ఎక్స్‌మ్యాన్స్ ఉన్నట్టే అవెంజర్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. క్వెషన్ నెంబర్ 2, డీపీ హ్యాపీ హోగన్‌ని కలడానికి ఎట్ 616 యాక్రిడ్ టైమ్ లైన్‌లోకి వెళ్ళాడు కదా! ఆ టైమ్ లైన్‌లోని ఇంకా ఐరన్ మ్యాన్ బతికే ఉన్నాడా? దీనికి ఆన్సర్ ఏంటి అంటే యెస్. ఎందుకంటే డెడ్‌పూల్ వెళ్ళింది 2018లోకి. ఆ టైంలోని ఇన్ఫినిటీ వార్ ఈవెంట్స్ కానీ, ఎండ్ గేమ్ ఈవెంట్స్ కానీ జరగలేదు. ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ ఈవెంట్స్ జరిగితేనే టోనీ స్టార్క్ చచ్చిపోతాడు కాబట్టి ఆ ఈవెంట్స్ ఇంకా జరగలేదు కాబట్టి 2018లోనే స్టోరీ ఉంది కాబట్టి ఐరన్ మ్యాన్ ఇంకా బతికే ఉన్నాడు. ఆల్సో హ్యాపీ కూడా ఐరన్ మ్యాన్ వస్తున్నాడు, టోనీ వస్తున్నాడు అని చెప్పి మెన్షన్ చేస్తూనే ఉంటాడు. ఆల్సో ఇక్కడ చూస్తుంటే నాకు ఇన్ఫినిటీ వార్ ఈవెంట్స్ కూడా జరిగినట్టు లేవు. ఎందుకంటే ఇన్ఫినిటీ వార్ ఈవెంట్స్‌లోని థానోస్ చిటికేసినప్పుడు లేచిపోయిన వారిలోని హ్యాపీ హోగన్ కూడా ఒకరు. దీన్ని స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలోని మెన్షన్ చేస్తారు. కానీ ఇక్కడ తిను ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి ఇన్ఫినిటీ వార్ ఈవెంట్స్ ఇంకా జరగలేదు. టోనీ స్టార్క్ చచ్చిపోలేదు. టోనీ స్టార్క్ బతికే ఉన్నాడు. నెంబర్ 3, లోకి ఇప్పుడు మల్టీవర్స్‌ని సేవ్ చేస్తున్నాడు. అలాంటిది ఎంటైర్ ఒక యూనివర్సే నాశనం అయిపోతుంటే లోకి కాపాడడానికి ఎందుకు రాలేదు? మొదట లోకి కొన్ని వేల యూనివర్స్‌ని పట్టుకున్నాడు. కొన్ని వేల యూనివర్స్‌ని. ఆ ఒక్క యూనివర్స్ కోసం లోకి గనుక వస్తే మేబీ అదర్ యూనివర్సెస్ నాశనం అయిపోవచ్చేమో. మేబీ అక్కడి నుంచి లోకి లేకూడదేమో. అందువల్లే కసాండ్రా నోవా లాస్ట్‌కి అన్నిటినీ నాశనం చేసేద్దాం అనుకున్న లోకి రాలేకపోయాడేమో. మేబీ లోకీకి తెలియకపోవచ్చు కూడా. ఏమో లోకి సీజన్ 2 తర్వాత లోకీకి ఎలాంటి పవర్స్ వచ్చాయని చెప్పి మనకెక్కడా కూడా మెన్షన్ చేయలేరు. మేబీ లోకి అన్ని యూనివర్స్‌ని కూడా గమనించగలిగితే సిల్వీని కూడా గమనిస్తాడు కదా! మేబీ లోకీకి ఆ పవర్ లేకపోవచ్చు. లేకపోతే ఎన్ని యూనివర్స్‌లు ఉన్నాయి కాబట్టి తను ఎన్ని యూనివర్స్‌లని చూడగలుగుతాడో చెప్పండి? కొన్ని వేల కోట్ల యూనివర్స్‌లు అక్కడున్నాయి. సో, వాటిలోని ఈ ఒకదాన్ని గమనించలేకపోయాడేమో. మేబీ ఈ రీజన్స్‌లోని ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే ఈ రీజన్ కూడా అయ్యుండొచ్చు. లోకి టైమ్ ట్రావెల్ చేసి 200 సంవత్సరాలు ఓపీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. చాలా ఇంటెలిజెంట్ అయ్యాడు. టీవీఏ గురించి చాలా తెలుసుకున్నాడు. సో, ఈ విషయాన్ని టీవీఏ వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి వదిలేసి కూడా ఉండొచ్చు. ఎందుకంటే టీవీఏ వాళ్ళు మూవీ లాస్ట్‌కి ఎలాగో ఒకలాగా దాన్ని గమనించి ఫైట్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిన పోలీసుల్లాగా ఎలాగో ఒకలాగా ఎవరు చెప్పకుండానే ఆ ప్లేస్‌కి వెళ్ళారు. మేబీ టీవీఏ వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి లోకి వదిలేసే ఛాన్స్ కూడా ఉంది. నెంబర్ 4, ది మార్వెల్స్ మూవీ పోస్ట్ క్రెడిట్‌లోని ఒక ఎక్స్‌మెన్ యూనివర్స్‌ని చూపించారు కదా! ఆ యూనివర్స్‌కి సంబంధించిన వోల్వరినేనా తిను అని చెప్పి అడిగారు. ఆల్సో ఆ యూనివర్స్ సంగతి ఏంటి అని కూడా అడిగారు. ఆ యూనివర్స్‌కి, ఈ వోల్వరిన్‌కి అసలు ఏ సంబంధం కూడా లేదు.
ఆ పోస్ట్ క్రెడిట్ వేస్తున్నప్పుడు దాన్ని ఒక ప్యారలల్ యూనివర్స్‌గా మెన్షన్ చేశారు. కానీ H616 అనో, H33 యూనివర్స్ అనో ఇలా ఏ నంబర్స్‌తో కూడా ఆ యూనివర్స్‌ని చూపించలేదు. జస్ట్ ప్యారలల్ యూనివర్స్ అని మాత్రమే చూపించారు. అని మూవీలో కనిపించిన ఉల్వరిన్‌కి సంబంధించి యూనివర్స్‌నైతే మెన్షన్ చేశారు. ఆల్సో ఉల్వరిన్ కూడా చాలా సార్లే చెప్పాడు, నా వల్ల ఎక్స్‌మెన్ టీమ్ అంతా కూడా నాశనం అయిపోయింది అని. కానీ ది మార్వెల్స్ మూవీలో చూపించిన యూనివర్స్‌లోని ఇంకా ఎక్స్‌మెన్స్ బతికే ఉన్నారు. అందులోని ఉల్వరిన్ మెయిన్‌గా చెప్పిన ప్రొఫెసర్ ఎక్స్ కూడా ఇంకా బతికే ఉన్నాడు. సో ఆ యూనివర్స్, ఈ యూనివర్స్ ఒకటి కాదు. ఇంకా ఈ యూనివర్స్ సంగతి ఏంటి అంటే, ఈ యూనివర్స్ గురించి మనకి ఇంకా చూపించాలి. చాలామంది DP3 మూవీలోని ఈ యూనివర్స్ గురించి చూపిస్తారు అనుకున్నారు, కానీ మేబీ ఇంకొక మూవీ ప్లాన్ చేసినట్టున్నారు. మేబీ అవెంజర్స్ 5లో కానీ, డాక్టర్ స్ట్రేంజ్ 3లో కానీ, ఇంకేదైనా ఈ మధ్యలోని కొత్త ప్రాజెక్ట్ వస్తే గనక దాంట్లోని వీళ్ళ గురించి చూపించే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 5, నైస్ ఫుల్‌కి హీలింగ్ ఫ్యాక్టర్ ఎందుకు లేదు? మూవీ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ వచ్చి ఉంటుంది. డెడ్‌పూల్ అన్నాక అందరికీ హీలింగ్ ఫ్యాక్టర్ ఉండాలి కదా, వీడికి మాత్రం ఎందుకు లేదు అని. దానికి రీజన్ ఏంటి అంటే, మనం కానీ వాడి ఫేస్ చూసుకున్నట్టయితే మన డీపీలా కాకుండా చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా నీట్‌గా ఉందంటే రీజన్ వాడి పైన ఎక్స్పెరిమెంట్స్ జరగలేదు కాబట్టి వాడికి హీలింగ్ ఫ్యాక్టర్ రాదు. అందువల్ల నైస్ ఫుల్‌కి హీలింగ్ ఫ్యాక్టర్ పవర్స్ అయితే లేవు. నెంబర్ 6, X616 యూనివర్స్‌లోని డెడ్‌పూల్ ఉన్నాడా? దీనికి ఇప్పుడు ఆన్సర్ చేయడం అంటే, మార్వెల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆన్సర్ చేయడం అంటే కొంచెం కష్టమే. మేబీ ఫ్యూచర్లో కూడా మారచ్చు. నేనేమనుకుంటున్నాను అంటే, మన H616లోని డెడ్‌పూల్ లేడు. ఎందుకంటే డెడ్‌పూల్ ఉండాలి అంటే ఫస్ట్ మ్యూటెంట్స్ ఉండాలి. ఇప్పటిదాకా H616లోని మ్యూటెంట్స్ ఉన్నారు అని చెప్పి జస్ట్ థియరీస్ మాత్రమే ఉన్నాయి, కానీ చిన్న కన్ఫర్మేషన్ కూడా లేదు. వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కూడా ఆ యూనివర్స్‌లోని ఎక్స్‌మెన్స్‌ని మల్టీవర్స్ ద్వారా తెచ్చిపెడదాం అనుకుంటున్నారు, కానీ డైరెక్ట్‌గా ఆ యూనివర్స్‌లోని ఉన్నట్టు చూపిద్దామని ఎక్కడ కూడా మార్వెల్ ప్లాన్ చేయట్లేదు. సో H616 యూనివర్స్‌లోని మ్యూటెంట్స్ లేరు కాబట్టి ఆ యూనివర్స్‌లోని డెడ్‌పూల్ కూడా ఉండే ఛాన్స్ అయితే లేదు. నెంబర్ 7, డెడ్‌పూల్ టీవీకి వెళ్ళినప్పుడు థోర్ డెడ్‌పూల్‌ని పట్టుకుని ఏడుస్తున్నట్టు ఒక చిన్న సీన్ అయితే చూపిస్తారు. డెడ్‌పూల్‌ని పట్టుకుని థోర్ ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ సీన్‌లో మెన్షన్ చేసినట్టు నిజంగా ఇది ఫ్యూచర్‌లో జరుగుతుందా అని చెప్పి అడిగారు. ఈ 2 క్వెషన్స్‌కి ఒకటే సమాధానం. అదేంటి అంటే అది ఫేక్. డెడ్‌పూల్ గాడిని ఒప్పించడానికి ఈ పారాడాక్స్ గాడే థోర్ ది డార్క్ వరల్డ్ మూవీలోని లోకి చచ్చిపోయే సీన్ని డెడ్‌పూల్ తోటి రీప్లేస్ చేసి ఎడిట్ చేయించినట్టున్నాడు. నాకు తెలిసి ఇదే జరిగి ఉండాలి. ఆ సీన్‌లో మెన్షన్ చేసినట్టు ఇది కానీ ఫ్యూచర్‌లో జరిగితే డెడ్‌పూల్ థోర్ కూడా క్రాస్ ఓవర్ అయ్యే పెద్ద మూమెంట్ అంటే అది సీక్రెట్ వార్స్ మాత్రమే. సీక్రెట్ వార్స్ లాంటి పెద్ద ఈవెంట్ జరగబోతుంది అని చెప్పి టీబీఏకి తెలిస్తే, ఒకటి తట్టాబుట్టా సర్దుకుని ఎక్కడికో పారిపోతారు. 2 దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే సీక్రెట్ వార్స్ అనేది మామూలు ఈవెంట్ కాదు. యూనివర్స్‌లే నాశనం అయిపోతాయి. సో టీవీఏ వాళ్ళకి సీక్రెట్ వార్స్ గురించి ముందే గనక తెలిస్తే దాన్ని ఎలా అయినా ఆపడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ చెయ్యట్లేదు అంటే సీక్రెట్ వార్స్ వస్తుంది అని చెప్పి వీళ్ళకి తెలీదు. ఈ సీన్ కూడా ఫేక్. నెంబర్ 8, డెడ్‌పూల్ 2 మూవీలోని డెడ్‌పూల్ టైం ట్రావెల్ చేసి అంతా పిచ్చి పిచ్చి చేసేస్తాడు కదా, ఆ టైంలోని టీవీఏ ఏజెంట్స్ వచ్చి డెడ్‌పూల్‌ని ఎందుకు పట్టుకోలేదు? ఈ మూవీలో పట్టుకున్నారు కదా అంటే ఆ రీజన్ వల్ల కాదు అని చెప్పారు. అందులోని డెడ్‌పూల్‌ని పట్టుకోవడానికి 7 ఇయర్స్ లాంగ్ గ్యాప్ అయితే ఉంది. ఆ టయానికి లోకి ఇంకా టీవీఏకి వెళ్ళలేదు కదా, మరి ఎందుకు పట్టుకోలేదు అని చెప్పి అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే, చాలామంది ఎండ్ గేమ్ మూవీ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు లోకి టీవీఏకి వెళ్ళాడు అని చెప్పి అనుకుంటారు, కానీ ది అవెంజర్స్ మూవీ జరుగుతున్నప్పుడే లోకి టీవీఏకి వెళ్ళిపోయాడు. అంటే 2012లోనే లోకి టీవీఏకి వెళ్ళిపోయాడు. ఆల్సో ఆ సింహాసనం మీద కూడా కూర్చునిపోయాడు. అది 2012లోనే జరిగింది. డెడ్‌పూల్ టైం ట్రావెల్ చేసింది 2018లో. ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది కదా. మేబీ నా ఈ థియరీ కూడా రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందువల్ల నా దగ్గర ఇంకొక థియరీ కూడా ఉంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలోని అవెంజర్స్ టైం ట్రావెల్ చేసినప్పుడు ఎందుకు పట్టుకోలేదు అని చెప్పి లోకి అడిగితే
అది జరగాల్సిన ఈవెంట్ అలాగే జరగాలి అని చెప్పి మోర్బియస్ చెప్తాడు కదా! ఆల్సో ఇది కూడా అలాగే అయ్యి ఉండాలి. డెడ్‌పూల్ ఇలా టైమ్ ట్రావెల్ చేసి ఆపడం ఇదేమో, అందువల్లే టీవీ ఏజెంట్స్ వచ్చి తన్ని పట్టుకెళ్ళలేదు. మరి 9 వైల్డ్‌లోని లోకీ వేరియంట్స్, డెడ్‌పూల్ వేరియంట్స్ మళ్ళీ అంతమంది ఉన్నారు. వందల్లో ఉన్నారు. ఇంకా అదర్ క్యారెక్టర్స్‌కి సంబంధించిన వేరియంట్స్ కూడా అదే నంబర్స్‌లోని ఉంటారా? అంటే ఐరన్ మ్యాన్ వేరియంట్స్ అంతమంది ఉంటారా అని చెప్పి అడిగారు. ఇక్కడ డెడ్‌పూల్ ఇంకా లోకీ ఎక్కువ మంది ఉండడానికి మెయిన్ రీజన్ వీళ్ళిద్దరూ కూడా తిక్క నా కొడుకులు. ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలీదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక తిక్క పని చేసి ప్రాపర్‌గా వెళ్తున్న టైంని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అందువల్ల టీవీ ఏజెంట్స్ వచ్చి కొల్లగొడిసి వైల్డ్‌లోని పడేసి ఉంటారనమాట. ఇంకా అదర్ క్యారెక్టర్స్ కూడా అదే నెంబర్స్‌లో ఉంటారా అంటే డెడ్‌పూల్, లోకీ లాంటి తిక్క క్యారెక్టర్స్ అయితే పక్కా నెంబర్స్‌లో ఉంటారు కానీ వోల్వరిన్ లాంటి క్యారెక్టర్స్, ఐరన్ మ్యాన్ లాంటి క్యారెక్టర్స్ అయితే అంతమంది ఉండకపోవచ్చు. మూవీలో మెన్షన్ చేసిన దాని ప్రకారంగా అయితే ఇప్పుడుకొచ్చి ఒక్క వోల్వరిన్ వేరియంట్ కూడా అక్కడికైతే వెళ్ళలేదు. నెంబర్ 10 ఫైనల్‌గా నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఈ మూవీ తర్వాత మనం ఏం చూడబోతున్నాం? ఈ మూవీలోని పోస్ట్ క్రెడిట్ లేదు. అలాగే నెక్స్ట్ దేనికి సెటప్ చేస్తున్నారు అన్న దానికి చిన్న హింట్ కూడా ఇవ్వకపోవడం వల్ల నెక్స్ట్ ఏం చూపిస్తారు అన్నదానికి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మూవీలోని డెడ్‌పూల్ ఇంకా వోల్వరిన్‌ని మళ్ళీ టీవీఏ వాళ్ళు యూజ్ చేసుకుంటారు అన్నట్టు చిన్న హింట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఫ్యూచర్‌లోని వీళ్ళని మళ్ళీ తప్పకుండా చూస్తాం. నెక్స్ట్ ఏ మూవీలో చూసే ఛాన్స్ ఉంది అంటే అవెంజర్స్ 5, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీస్‌లోని చూసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు వస్తున్న కొంత న్యూస్ ప్రకారం మార్వెల్ ఎప్పటినుంచో అవెంజర్స్‌ని, ఎక్స్‌మ్యాన్‌ని క్రాస్ ఓవర్ చేసి వాళ్ళని కొట్టుకునే ఒక ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక యూనివర్స్‌లో కలిపేయడానికి ఒక మూవీ ప్లాన్ చేస్తుంది అని చెప్పి కొంత న్యూస్ ఎప్పటినుంచో ఉంది. ఈ మూవీ చూస్తుంటే నెక్స్ట్ ఆ మూవీ కనుక తీస్తే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది సీక్రెట్ వార్స్ ఈవెంట్స్‌కి. సో ఆ ప్రాజెక్ట్‌లోని మళ్ళీ మనం వీళ్ళని ఎక్స్‌మ్యాన్స్‌ని చూసే ఛాన్స్ అయితే ఉంది. లేకపోతే అవెంజర్స్ 5 లోపు ఏదో ఒక ఎక్స్‌మ్యాన్‌కి రిలేట్ అయిన మూవీ గనక వస్తే ఆ మూవీలో కూడా మనం వీళ్ళని ఎక్స్‌మ్యాన్స్‌ని కూడా చూసే ఛాన్స్ అయితే ఉంది. ఇది మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. దీని మీద ఇంకొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఒక ఫుల్ లెంత్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇవి ప్రెజెంట్ క్వశ్చన్స్. నేను చాలా క్వశ్చన్స్‌లోని మల్టిపుల్ క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయడం అయితే జరిగింది. దానికోసం ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే గనక కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను.